నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్ద దాన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. మా భూమిలే లాక్కుంటారంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన జనరల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్. మాట తప్పి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ మాచర్ల పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతలతండ గ్రామం చెందిన భానుతో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎదిగాడు. అదే గ్రామంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీరుస్తూ అందరి మన్నన పొందుతూ ఉండేవాడు కృష్ణ. ఇది గమనించిన కొందరు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కృష్ణను ఆర్థికంగా దెబ్బతీయాలని తన చెరువులో గూలికలు కలిపి చల్లారు. దీంతో చెరువులో ఉన్న 6 క్వింటాల చేపలు మృత్యువాత పడ్డాయి. గతంలో కూడా 40 ఎకరాల్లో చేపలు పెంచుతుండగా చేపలన్నింటినీ లూటీ చేయించారని వాపోయారు కృష్ణ. పూర్తి వివరాలకు వెళ్తే చిలుకూరు మండలం శీతలతండ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా తనకున్న 30 గుంటల పొలంలో చెరువును తవ్వించుకున్నాడు కృష్ణ. ఆ చెరువులో రూప్చంద్ చేప పిల్లల పోసి సంవత్సర కాలంగా పెంచుతున్నాడు. ఈ వచ్చే మృగశిర కార్తెకు చేపలు విక్రయించుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో గులికలు గ్రిమి సంహారక మందు చల్లడంతో సుమారు 6 క్వింటాల చేపలు చనిపోయాయి. ఒక్కొక్క చేప 2 నుండి 3 కిలోల సైజు ఉన్నాయని, 1 కేజీ ధర 150 పలుకుతున్నాయని ఆవేదన చెందారు. ఇకనైనా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చిలుకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు కృష్ణ. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శివగన గ్రామం మాది. ఆ పేరు భానుతో కృష్ణ. స్థానికంగా నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను 3 ఇయర్స్ నుంచి. అంతకుముందు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. అయితే నిన్న నా సొంత భూమిలో ఒక 30 గుంటల మంది నేను అంతకుముందు 3 సంవత్సరాల చెవి దించుకున్నాను. దాంట్లో చేపలను తెచ్చి కోసి పెంపకం చేస్తున్నాను. అయితే మొన్న శనివారం తెల్లవారుజామున నైట్ ఏ టైమే తెలియదు గులికలు పొలంలో వేసే గులికలు తెచ్చి చెరువులో వేయడం జరిగింది. దాని ద్వారా సుమారు 5 నుంచి 6 క్వింటాల వరకు చేపలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు వచ్చి గులికలు తీసుకుని షాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ పంపించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మీకు ఎవరి మీద మా అనుమానం అందరితో మంచిగా ఉంటాను. గ్రామ స్థాయిలో అయితే గతంలో గ్రామాపరంగా కానీ నాకు ఎటువంటి విభేదాలు అయితే లేవు ఇక్కడ. ఇక అది భగవంతుడికి తెలుసు. అది మొత్తం పల్సాదలు కాయ పానీ కాయరా ఇష్టం కాయ పానీ పడేది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురంలో పిచ్చుకుక్క దాడి 5గురికి గాయాలు. హుజూర్ నగర్ మండలం అమరవరంలో ఉపాధి హామీ కూలీలపై దాడి చేసిన కుక్క. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకుంటున్న బాధితులు.
బయట కూర్చురా బాగా పొరవేసిన పారిపోతున్నా ఎంతమందికి మాకాడ 5 వేసింది. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడెలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇదిలా ఉంటే కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలంటే లెక్కలేదు, దేవుళ్ళంటే లెక్కలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడెలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడెలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఆ కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా. ఎంఆర్ఓ ఆఫీసులో నా భూమి సమస్య మీద పోయి మాట్లాడుతుంటే నన్ను పోలీసు అతను గుంజుకొని పోయి బయటపడేశాడు. నాకు 90 ఏళ్లు, నన్ను ఇంత ఘోరంగా చేయడం అవసరమా? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ ఉన్నతాధికారులకు తన భూమి సమస్య చెప్పుకునేందుకు వస్తే నన్ను కనికరం లేకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధ రైతు. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే, ఏంది ఇది, ఏంది, ఏం లేదు, నాకు తెలియదు కదా, ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగిన ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే, సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఎవరిది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు
ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఎవ్వో ఏం చేయాలనే కోపం పుట్టింది వేస్తాని అద్దద్దు 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 అనవచ్చు అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం ఏమవుతుంది నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా నన్ను గుంజిండ్రు నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? ఇయ్యలేదు దరఖాస్తు ఎవరికి ఇవ్వాలి నేను సమస్య కోసం పోయారు కదా? సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో దిరస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో అంటే ఆగాలన్నా లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషిని నేను. ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు 90 ఏళ్ళు ఉంటుంది 90 దాటిపోయింది చూడండి చూసుకోండి నన్ను ఎంత ఘోరం చేసుడు. నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీసు నుంచి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. కన్నప్ప హార్డ్ డ్రైవ్ మనోజ్ మనుషుల దగ్గర ఉందని తెలిసి తిరిగి ఇవ్వమని మధ్యవర్తులతో చర్చలు జరిపాం, కానీ ఇవ్వమన్నారు. అందుకే పోలీస్ కేసు నమోదు చేశాం. హీరో విష్ణు వీళ్ళిద్దరూ మనోజ్ గారితో ఉంటారంట. ఆయన దగ్గర పనిచేస్తారో లేకపోతే ఆయన దగ్గర ఉంటారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. సో హార్డ్ డ్రైవ్ అక్కడ ఉందని తెలిసింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. రిటర్న్ ఇమ్మని మధ్యవర్తితో చెప్పి పంపించాం. ఏమన్నారు? సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులకు తెలుసు అంతా. సో ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ విత్ ద పోలీసింగ్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ ఏదో తప్పేదో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇంకా హార్డ్ డిస్క్ అయితే మీ చేతికి రాలేదు సార్? రాలేదు. వాళ్ళు బయట పెట్టకపోతే వీఆర్ హ్యాపీ. ఓకే, పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్, బట్ ఎనీ పాస్పోర్ట్ ప్రొటెక్షన్ కూడా 99% సేఫ్, 100% సేఫ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు? తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించకపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు? గోదావరి పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను. కవిత. మీ గురుగారు చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచర్లకు నేను తీసుకుపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రెస్ చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? क्या मजबूरी है भाई रेवंत रेड्डी साहब का? कई को नहीं लेटर निकले? हमारा पूरा गोदावरी आंध्रा को लेके जा रहे, हमारा पानी पूरा आंध्रा को लेके जा रहे, क्यों नहीं लेटर लिख रहे? ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా,
గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే. మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థత. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దిశెట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరణ్ అనే మానసిక రోగి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న అధికారులు. ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు వచ్చిన వైద్య బృందం ద్వారా చికిత్స. మెంటల్ హెల్త్ లో నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా, వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దాన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులు ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం. దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగి వాహనాలు తగలబెట్టిన ప్రజలు, కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు. ఇరవై 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 పేరిట ఒక వినూత్న యోగా అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలలో యోగా పట్ల చైతన్యం పెంపొందించేందుకు నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నాగార్జున సాగర్ అరుపులో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అధికారులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జున సాగర్ వద్ద సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. యోగాంధ్ర మహోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. సర్కిల్ తరపు నుంచి మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు ఇక్ష్వాకులు అనేటువంటి రాజులు 3వ శతాబ్దంలో, క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని, అంటే మనం ఈ రోజు చూసినటువంటి వ్యాలీ ఏదైతే ఉందో ఈ వ్యాలీ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క రాజధాని నగరంగా చేసుకుని పరిపాలించినటువంటి సందర్భం మనకు కనపడుతోంది. ఈ నాగార్జున సాగర్ డ్యాం కట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వాటర్లో మునిగిపోయేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా నీటి ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడాను, అంటే మన యొక్క పురావస్తు సంపదని లేదా మన యొక్క చారిత్రక సంపదని భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మనం అక్కడ ఉన్నటువంటి పురావస్తు కట్టడాలన్నింటినీ కూడా తీసుకొచ్చేసి కొన్ని ఈ ప్రాంతంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే కొన్నిటిని నాగార్జున కొండ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇలాగా 2000 సంవత్సరాల క్రితం నాటి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి చారిత్రక కట్టడాలను ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే మన ఎదుర్కొన్నటువంటి అది కూడాను ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన భావి తరాలకు అందించినటువంటి సంపదలాగా మనం భావించవచ్చు. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, అలాగే మిగిలినటువంటి
ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినీ కూడాను మనకి ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ కానీ జరిపితే సార్ ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి 100% మేము సపోర్ట్ చేస్తుంటాము. దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట పట్టణానికి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు సీతారాములు నీలమ్మ కుమార్తె విద్యాశ్రీ మే 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే రోయింగ్ అండర్-15 విభాగంలో జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించారు. విషయాన్ని తెలుసుకుని ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి బంగారు పతకం సాధించిన విద్యార్థిని విద్యశ్రీని శాల్వతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అబ్బాయిలంటే తామేమి తక్కువ కాదనే రీతిలో విద్యార్థినులు సైతం చదువుతో పాటు క్రీడారంగంలో రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజ్ కుమార్ రెడ్డి గారికి, మా బ్రదర్ అయినటువంటి సీతారాములు మరి వాళ్ళ ఫ్యామిలీకి, నా మిత్రులు అందరి ఫౌండేషన్ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అండర్-15 రోయింగ్ స్పోర్ట్స్లో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ ఛాంపియన్ సాధించినటువంటి మా అన్నపుత్ర అయినటువంటి సీతారాములు దామరగిద్దల మండలం బాబన్పల్లి అక్కడ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నారు. ఇలాంటి అవార్డు అలాంటి గోల్డ్ మెడల్ సాయి మా కూతురికి మరియు మిగతా రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారితో పాటు సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి బహుమతులు సాధించిన నా కూతురు లాంటి వాళ్ళకి మా ఫౌండేషన్ ఎల్లవేళలా ముందుంటారని భావిస్తూ సార్కి అలాగే తెలుపుకుంటూ, మాకు ముందు ఇలాంటి జాతీయ కాకుండా అంతర్జాతీయంగా మాలాంటి కూతురు లాంటి వాళ్ళకి సాయం అందించాలని రాజ్ కుమార్ రెడ్డి సార్కి తెలుపుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ జాతర మహోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం తరపున బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మాతృమూర్తిని శ్రీ బొజ్జల బృందమ్మ శ్రీ బంగారమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీని పట్టిపిడుస్తున్న సైకో పాలనను విముక్తి చేసి ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు పండుగ చేసుకుంటున్నారని మాచర్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. బుధవారం పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ కూడలిలో భారీ కేక్ కట్ చేసి గత ఏడాది జూన్ 4న మాచర్ల శాసనసభ్యులుగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి సాధించిన అఖండ విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు కేకులు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఎమ్మెల్యే జూలకంటి సారథ్యంలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గం శాంతియుత వాతావరణంగా ముందుకు పోతుందని వారు కొనియాడారు.
నాకు సైడ్ లేనా వద్దులాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దులాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దులాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం మన ఎమ్మెల్యే జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం వద్దులాలి మన ప్రియతమైన మన ఎమ్మెల్యే జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం వద్దులాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దులాలి నారా లోకేష్ గారి నాయకత్వం వద్దులాలి కూటమి నాయకత్వం వద్దులాలి కూటమి నాయకత్వం వద్దులాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దులాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం వద్దులాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం వద్దులాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాచర్ల పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేసేందుకు బయలుదేరిన వైసీపీ నేతలను శాంతి భద్రతల సమస్యలు నెలకొన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వైసీపీ నాయకులను ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారు. కానీ సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందులో భాగంగా శాంతియుతంగా ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసేందుకు వెళ్తుండగా శాంతి భద్రతల నెపంతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. మెమోరాండం ఇవ్వాలనేటువంటిది మేము తలపెట్టడం జరిగింది. ఎంఆర్ఓకి ఇవ్వటానికి తలపెట్టేటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ యావత్తు కూడా ఒక పద్ధతి ప్రకారంగా రావటం అనేటువంటి రావటానికి వీల్లేదనేటువంటి దాంట్లో మనందరికీ కూడా చెప్పడం జరిగింది. రావటానికి వీల్లేదనేటానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మేము మెమోరాండం ఇవ్వాలన్నాం. మెమోరాండం ఇవ్వటానికి ఆస్కారం లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనేటువంటి ఒక ప్రకటన చెప్తూనే వారందరినీ 200 మందిని అక్కడ టీడీపీ కార్యకర్తలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకు ఉంచారు అనేటువంటిది అడుగుతున్నాం. ఎందుకు ఉండాలి అనేటువంటి దాన్ని అంటే కమోషన్ క్రియేట్ చేయడానికి మీరు సిద్ధమయ్యారా అని మేము చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అడ్డుపడాల్సినటువంటి అవసరం లేదు. శాంతియుతంగా వెళ్తాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేటువంటి ప్రక్రియను మాత్రం మీరు దయచేసి సహకరించమని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా చూడమని కూడా మేము మరోసారి మేమందరినీ కోరుకుంటూ ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లాఠీలే ముఖ్యంగా అరెస్టులే ముఖ్యంగా తీసుకునేటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రభుత్వానికి స్వస్తి పలకాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, సంక్షేమానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిస్థితులను కూడా పేద విద్యార్థులందరికీ చదువు చెప్పాలి, ఆరోగ్యం ఇవ్వాలి. అదేవిధంగా అమ్మ చెల్లికి 15,000 అని గోల పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు 15,000 ఎక్కడ పడి ఎందుకు ఇవ్వాలని చెప్పాలి. 45-50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తాన్నావు, ఎక్కడిచ్చావు, ఎవరికి ఇచ్చావు అనేటువంటి అడుగుతున్నాం. దాన్ని నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పోలీసు వారు పూర్తిగా సహకరించాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్ సాంకేతికతకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర కోరారు. మంగళవారం ఆమె రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కాగా రంగారెడ్డిగూడ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 75 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 13 ఇళ్లకు సంబంధించి బేస్మెంట్లు, 25 ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారు ఆంజనేయులతో మాట్లాడారు. ఎన్ని చదరపు అడుగులలో బేస్మెంట్ నిర్మించారు అని కలెక్టర్ అడిగారు. 547 చదరపు అడుగులలో నిర్మించినట్లు లబ్ధిదారులు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఉండే మేడం, అది కూలిపోయింది. పాత ఇందిరమ్మ ఇల్లు మొత్తం పోయింది మేడం. మొత్తం కూలిపోతాయి మేడం. డిస్మెంటల్ దాదాపు
శ్రీ దశావతార సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమంలోని భాగంగా 6వ రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దహోత్సవం కన్నుల పండుగ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిత్యం బలిహరణం, ప్రత్యేక అర్చనలు, పుష్పాభిషేకం అనంతరం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దీపోత్సవాన్ని నిర్వహించారు. దీపోత్సవాన్ని దేవాలయ ప్రాంగణం నుండి స్వామివారి మండపం వరకు ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలివేలు మంగమ్మను సైతం మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం చెంచువారి ఆటపాటల మధ్య స్వామి ఆభరణాలు దోచుకున్నారు. దోపోత్సవాన్ని తొలగించేందుకు మండల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నడదూర్ వెంకట రాఘవన్, వెంకట నాదాచార్యులు, శేషాద్రి, వేణుమాధవన్, రాజగోపాల్, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర కూడా ధనాలు ఎవరి దగ్గర చూసినా కూడా ధనమంతా అయిపోతుంది. నిత్యాన్నదానం వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలంటే అడవిలో కాచుకుంటుంటాడు ఆయన, ఒక పెద్ద నెట్వర్క్ చేసుకుంటాడు. అందరి దొంగలకు మంచిగా శిక్షణ ఇస్తాడు. వాళ్ళ తన రాజ్యంలో ఉన్నటువంటి పరివారమే అంతా కూడా వాళ్ళను అడవిలో మొత్తం అందరూ నిలబెడతాడు. ఎవరు ఎక్కడి నుంచి వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి యాత్రికులు కానీ భక్తులు కానీ ఎవరు ఎంత వాళ్ళ దగ్గర ఏ ధనం కనబడితే అంతా కూడా దోచుకోవడము. ఇలా మొత్తం 364 రోజులు గడిచిపోతాయి. 365వ రోజు అతను అన్నదానం చేస్తే పెళ్లి చేసుకుంటుంది. ఆయన అదే మనసున్నది, కానీ నేను ఇంత పెద్ద సత్కార్యాన్ని చేస్తున్నాను, రోజు 1000 మందికి మంచిగా భోజనం చేస్తున్నాను అని చెప్పేసి ఏ రోజు ఏ కోశాన లేదు. అట్లాంటిది 365వ రోజు అంటే 64వ రోజు రాత్రికి ఎక్కడ దోచుకుందామన్నా కూడా ఎవరి దగ్గర ధనం లేకపోవడము, ఏం చేయాలి అని చెప్పేసి మనస్సులో అప్పుడు అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉంటే ఒక అడవి ఉందా, ఇలానే మనం మొన్న కళ్యాణం చేసుకున్నాం. నిన్న రథోత్సవం మీద ఎట్లయితే పోతున్నాడో స్వామివారు కూడా ఊరేగింపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక దగ్గర మార్గ మధ్యంలో అడవిలో తను బస చేస్తాడు స్వామివారు, శ్రీరంగనాథుడే చేస్తే అప్పుడు తను ఎంతో సంతోషిస్తాడు. ఆహా, ఇక రేపు ఒక్క రోజు గడిస్తే నాకు పెళ్ళి అవుతుంది అనే ఒక మంచి ఉల్లాసంగా ఈ స్వామివారు కనిపించారు కదా, మంచి బంగారు ఆభరణాలు ఉన్నాయని స్వామివారి దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఎలాగైతే దొంగతనం చేశారో వీళ్ళు అట్లనే మొత్తం తీసుకొని పోతారు. ఆశకు అందులేదు. ఏం చేస్తాడనంటే మంగళసూత్రం అమ్మవారు చేయడం మెడలో కనబడుతుంది, కాళ్ళకు మెట్టలు కనబడతాయి. అవి కూడా తీసుకుంటే ఇంకో 4 రోజులు ఎక్కువ చేయొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిగా ఏం చేస్తాడనంటే ఫస్ట్ అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెట్టల మీద మనసు పడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్ద దాన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి, మా భూమిలే లాక్కుంటారంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన జనరల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్. మాట తప్పి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ మాచర్ల పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం.
వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.